జయ శ్రీకృష్ణ. శ్రీకృష్ణ కాలచక్ర విష్ణు పంచాయతన మహాయాగ మహోత్సవం జూలై 19 నుంచి ఆగస్టు 3 వరకు 16 రోజుల పాటు మహాయాగాన్ని సంకల్పించడం జరిగింది. కల్వకుర్తి పట్టణ మరియు ఈ జిల్లా వాసుల యొక్క అనన్యమైనటువంటి భావంతో భక్తి ప్రపత్తులతో ఉండడం వల్ల ఈ మహాయాగాన్ని ఇక్కడ సంకల్పిస్తూ చేయడం జరుగుతుంది. ఈ విశ్వశాంతి మహాయాగం ముఖ్యంగా అతివృష్టి అనావృష్టి వాటి నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి విపరీతాల నుంచి అందరికీ కూడా కాపాడడానికి, పశుపక్షాదులు సుఖంగా ఉండడానికి, ప్రతి మానవుడు కూడా విద్యా అభివృద్ధితో ధనాభివృద్ధితో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవనం గడపడానికి మహాయాగాన్ని చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా వచ్చినటువంటి భక్తులందరూ కూడా యాగంలో సంకల్పించుకునేటట్టు వినియోగించుకోవడానికి 500 మంది వేద పండితులతో చేస్తున్నటువంటి ఈ మహాయాగం అతిరుద్ర, ఐతచండి, సుదర్శన సహిత మహా లక్ష్మీనారాయణ యాగం, నవగ్రహ యాగం, మహాగణపతి యాగం, మహాశౌర్య యాగం, నక్షత్ర యాగం జరుగుతాయి. వీటితో పాటు చతుర్వేద హవనాలు జరుగుతాయి. సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. రుక్మిణి కళ్యాణం, సీతారామ కళ్యాణం, నవగ్రహ సీతారామ కళ్యాణం, అలాగే శ్రీనివాస కళ్యాణం, ఉమామహేశ్వర కళ్యాణం. ఈ కళ్యాణాలతో పాటు విశేష కళ్యాణాలు కూడా ఉంటాయి. అలాగే కోటి కుంకుమార్చన, కోటి బిలోదరార్చన, కోటి తులసిదలార్చన, కోటి పుష్పార్చన జరుగుతుంది. అలాగే శ్రీచక్రార్చన జరుగుతుంది. అలాగే 10,000 చండీ పారాయణలు, 1000 హోమాలు అయితే ఐతచండీ యాగం, 14,641 నమ్మకములు, 1331 చమకములు అయితే అతిరుద్ర యాగం, అలాగే అక్షర లక్షల జపంతో మహాగణపతి యాగం. విశేషంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వచ్చినటువంటి భక్తులందరూ కూడా దీన్ని ఉచితంగా వినియోగించుకోగలుగుతారు. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంత్రం అల్పాహార విందు ఉంటుంది. అందరూ కూడా దీన్ని గ్రహించుకొని రావాలని కోరుకుంటూ, విశేషంగా వచ్చినటువంటి భక్తులు ఈ యొక్క యాగం యొక్క సంపూర్ణ ఫలితాన్ని పొందాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఈరోజు స్వామీజీ ఆధ్వర్యం లోపల మా కల్వకుర్తి పట్టణం లోపల ఒక శాంతి మహాయాగం జరుగుతున్నది. ఇది కల్వకుర్తి ప్రాంతం లోపల ఇప్పుడున్న ప్రకృతి వైపరీత్యాలను నివారించడానికి, అదేవిధంగా అతివృష్టిని అనావృష్టిని ఇప్పుడున్న ఎల్నినో ప్రభావం వల్ల వర్షాపాతం కూడా తక్కువ జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, వర్షాలు సమృద్ధిగా పండాలి, ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న ఒక గొప్ప సంకల్పంతో స్వామీజీ ఇక్కడ ఒక గొప్ప యాగాన్ని సంకల్పించడం జరిగింది. చాలా ప్రాంతాల్లో స్వామీజీ 1000 మందితోటి ఒక యాగాన్ని నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా చాలామంది బ్రాహ్మణులు కూడా 100 మంది బ్రాహ్మణులు ఇక్కడ రావడం జరుగుతున్నది. కల్వకుర్తి వాసులుగా మేము ఖచ్చితంగా మా ప్రాంతం మంచిగా ఉండాలి, మా ప్రాంతం సుఖ సంతోషంతో ఉండాలి, మా ప్రాంతం సుభిక్షంగా ఉండాలన్న ఆలోచనతోటి ఈ మహాయాగానికి మా వంతుగా కూడా మేము సహకారం చేయడం జరుగుతుంది. ఇక్కడ వాటర్ సప్లై ఏదన్నా ఉన్నా, కరెంటుకు సంబంధించిన సమస్య ఉన్నా, యాగశాల నిర్మాణం లోపల ఏ అవసరాలు ఉన్నా ఖచ్చితంగా మా ప్రాంత క్షేమం కోసం చేస్తున్న మహాయాగం కాబట్టి ఖచ్చితంగా మున్సిపాలిటీ తరఫున కాకుండా మేము కల్వకుర్తి వాసులుగా మేము కూడా ఖచ్చితంగా స్వామీజీకి తోడ్పాటుగా ఉంటూ మా కల్వకుర్తి ప్రాంతం సుభిక్షంగా ఉండడానికి ఈ మహాయాగానికి జూలై 19వ తారీఖు వెళ్ళి ఆగస్టు 3వ తారీఖు వరకు జరిగే ఈ మహాయాగానికి మేము కూడా మా వంతు ప్రయత్నంగా స్వామీజీ చేస్తున్న ఈ సంకల్పానికి మేము కూడా తోడుగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి గారు ఇక్కడ మన కల్వకుర్తిలో 91వ కాలచక్ర యాగం చేస్తున్నారు. అంటే ఇంతవరకు 90 యాగాలు ఇటువంటి స్వామి చేయడం జరిగింది. ఇంత బ్రహ్మాండమైన యాగం మన కల్వకుర్తికి వచ్చి స్వామి ఇక్కడ చేస్తుండంటే మనందరం చాలా సంతోషించదగ్గ విషయం. ఇంత గొప్ప స్వామి ఇప్పుడు చెప్పాడు, ఎన్ని యాగాలు ఎన్ని ప్రోగ్రాంలు చేస్తున్నారంటే అవి లెక్కలేనని ప్రోగ్రామ్స్. ఇటువంటి పెద్ద యాగం ఇంతవరకు ఎక్కడ వేరే వాళ్ళు ఎవరు చేయలేదు. స్వామి ఇంత బ్రహ్మాండంగా ఇక్కడ చేస్తున్నారు. సేమ్ ఇటువంటి యాగమే 2024లో నాగర్కర్నూలులో చేయడం జరిగింది. 25లో మరి గద్వాల్లో, మరి జడ్చర్లలో చేయడం జరిగింది. మనం ఇప్పుడు మన కల్వకుర్తిలో మా అవకాశం ఇచ్చిండు స్వామి. వచ్చినందుకు మనం అందరం కల్వకుర్తి పట్టణ ప్రజలందరం ఈ ప్రోగ్రాంకు వచ్చి ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయాలి, చాలా చక్కగా చేయాలి. రోజు
ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, ఈవినింగ్ టిఫిన్, ఇవన్నీ కార్యక్రమాలు, భోజన సదుపాయాలు అంతా పర్ఫెక్ట్గా ఉన్నది. 500 మంది వేద పండితులతో ఈ ప్రోగ్రాం చేస్తున్నట్టే మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి ఇదంతా ఏరియా చూస్తే కూడా తెలుస్తుంది ఎంత పెద్దగా, అసలు ఇంత పెద్దగా ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు స్వామివారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీనికి మనం అందరం వృత్తాభక్తిగా సహాయం చేసి ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేసేట్టుగా చేయాలని కలగుర్తి పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.